పూట మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను శుభవర్తమానము 6వ అధ్యాయము 66వ చరణం. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయన వెంబడింపలేదు. పరిశుద్ధుడా కృపగల తండ్రి వందనాలు. అల్పుడనయ్యున్న నన్ను మరుగుపరిచి నువ్వు ప్రత్యక్షమని ఈ దినము మాకు కావలసిన ఆహారాన్ని మీరు పంచిపెట్టమని అడుగుతున్నారు. యేసయ్యా, నరుడు రొట్టె వలన మాత్రము కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన వాడు బ్రతుకుతాడని నాయన లేఖనంలో చెప్పబడిన రీతిగా ఎంతమంది అయితే ఆకలి కొని వచ్చారో వారిని తృప్తిపరచండి. ఎంతమంది బలహీనముతో వచ్చారో వారిని బలపరచండి. ఎంతమంది అయితే అనారోగ్యముతో వచ్చారో వారిని స్వస్థపరచండి. దేవా, ఎంతమంది అయితే కృంగిపోయి వచ్చారో వారిని మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నా. యేసయ్యా, ఈ వాక్యము ద్వారా మీరు మా అందరితో మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించడుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మనము చదువుకున్న వాక్య భాగంలో అనేక మంది శిష్యులు ఆయనను విడిచిపెట్టు వెనుతిరిగారు. మరి ఎన్నటికీ వారు ఆయనను వెంబడింపలేదు అన్న మాట మనం ఇప్పుడు చదువుకున్నాం. వాస్తవానికి మనం అనుకుంటాము యేసుక్రీస్తు వారికి శిష్యులు ఎంతమంది అని అడిగితే 12 మంది అని అంటారు. కానీ వాస్తవానికి యేసుక్రీస్తు వారికి శిష్యులు 12 మంది కాదు, 82 మంది. ఈ 82 మంది శిష్యులలో 70 మంది వెనుతిరిగారు అని ఇప్పుడు మనం చదువుకున్నాం. 70 మంది యేసుక్రీస్తు యొద్ద నుంచి వెనుతిరిగి వెళ్ళిపోయారు. మరి ఎన్నడూ వారు యేసుక్రీస్తుని వెంబడించలేదని, మరి ఎన్నడూ వారు యేసుక్రీస్తు మాటలు వినలేదని, మరి ఎన్నడూ వారు యేసుక్రీస్తు యొక్క ఆజ్ఞలను కైకొనలేదని, మరి ఎన్నడూ వారు యేసుక్రీస్తు యొక్క దరిదాపులకు ఎన్నడూ రాలేదు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. నా ప్రియులారా, యేసుక్రీస్తు వారు పరిచర్య ప్రారంభించడానికి ముందుగా యేసుక్రీస్తు వారికి ఉన్న దర్శనము ప్రకారము యేసుక్రీస్తు వారి దర్శన చొప్పున కొంతమంది శిష్యులను యేసుక్రీస్తు వారు ఏర్పాటు చేసుకున్నారు. యేసుక్రీస్తు వారు పరిచర్య విస్తరించాలని, ఆ పరిచర్యను ఆయన తరువాత ఆయన శిష్యులు వెంబడించాలని ఒక గొప్ప సంకల్పంతో యేసుక్రీస్తు వారు 82 మంది శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నారు. అయితే 70 మంది శిష్యులు యేసుక్రీస్తు యొద్ద నుండి వెనుతిరిగారు అని మనం గమనించాం. అసలు యేసుక్రీస్తు వారిలో సహవాసము దొరకడం ఎంత గొప్ప విషయం అంటే, యేసుక్రీస్తు వారితో బస చేయటం అంటే మామూలు సంగత? యేసుక్రీస్తు వారితో స్నేహం చేయటం అంటే చిన్న సంగత? అది అందరికీ దొరుకుతుందా భాగ్యము? ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎక్కడ ఉంటాడో మీరు అనుకుంటారు. యేసుక్రీస్తు వారు ఎక్కడ పడుకుంటే మీరు అక్కడ పడుకుంటారు. యేసుక్రీస్తు వారు ఏం తింటాడో మీరు అదే తింటారు. యేసుక్రీస్తు వారు ఏ అద్భుతాలు చేసినా మీరు పక్కనే ఉంటారు. యేసుక్రీస్తు వారు ఏ చచ్చిన వారిని లేవనెత్తినా మీరు కళ్ళను చూస్తారు. అసలు ఎంత గొప్ప భాగ్యం అంటారు అది. ఆ దినాలు ఏ దినాలంటే అసలు యేసుక్రీస్తు వారు మమ్మల్ని చూడరా, ఆయన కను దృష్టి మా మీద పడదా అని ప్రజలు ఎంతో
యేసుక్రీస్తును చూస్తే చాలనుకుని మేడు చెట్టి ప్రజలు ఎక్కిన దినాలది. యేసుక్రీస్తు వారి వస్త్రము చెప్పులు ముట్టుకుంటే చాలు అని ప్రజలు ఎంతో అల్లాడిపోతూ ఉన్న దినాలది. యేసుక్రీస్తు వారు మా ఇంట పాదము మోపితే చాలు మా కుటుంబం ఎంతో ధన్యకరంగా మారిపోతుందని ప్రజలందరూ ఎంతో ఆశలు ఉన్న దినాలది. ఒక సీనియర్ పాస్టర్ ఉన్నాడంటే ఆ సీనియర్ పాస్టర్ దగ్గర ఆయన పాదాలు కడిగేదాన్ని ఎంత గొప్పగా భావిస్తున్న దినాలలో సాక్షాత్తు యేసుక్రీస్తు అంటాడు, నాతో ఉండి మీరు పరిచర్య చేయమని. ఎంత గొప్ప భాగ్యం అండి. అసలు యేసుక్రీస్తు వారు చూసేలా గొప్ప భాగ్యం అంటే, మీరు నాతోనే ఉండిపోండి అని ప్రభు అందరినీ 82 మందిని ఏర్పాటు చేసుకుని సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి ఎంత గొప్ప భాగ్యాన్ని ఇస్తే వారు ఎంతో నిర్లక్ష్యంగా యేసుక్రీస్తు వారి వద్ద నుండి వెనుతిరిగి వెళ్ళిపోయారు. మరి ఎన్నడూ వారు యేసుక్రీస్తుని వెంబడించలేదు. అసలు చిన్న సంగతి అండి. యేసుక్రీస్తు వారి యొక్క యేసుక్రీస్తు వారితోనే జీవించి యేసుక్రీస్తు వారితోనే తిరిగి యేసుక్రీస్తు వారితోనే పడుకొని యేసుక్రీస్తు వారితోనే తిరిగి యేసుక్రీస్తు వారితో తిరుగుతూ యేసుక్రీస్తు వారితో పరిచయం చేసింది అసలు చిన్న సంగతి అండి అది. ఇదనాల ఏదన్నా ఒక గొప్ప దైవజనులు వచ్చారంటే వారు మనం ఇంటికి పిలుచుకొని వారికి మన ఆతిథ్యం ఇస్తేనే ఎంతో ఆశీర్వాదం భావించే జనాలు. కానీ యేసుక్రీస్తు వారు అంతకంటే ఎక్కువగా నాతో ఉండండి రా, నా పరిచయం చేయమని చెప్పి ప్రభు ఏర్పరచుకున్నాడంటే చిన్న సంగతి అండి. కానీ ఎందుకు యేసుక్రీస్తు వారు ఏర్పరచుకున్నా యేసుక్రీస్తు వారు వారిని మీరు నా పరిచయం చేయమని పిలుచుకున్నా యేసుక్రీస్తు వారు నాతోనే ఉండండి, నాతోనే నడవండి, నాతోనే తినండి, నేను చేసే ప్రతి పరిచయంలో మీరు కూడా భాగస్తులుగా ఉండమని ప్రభు వారిని పిలుచుకుంటే వారు కొంతకాలం ఆయన వెంబడించి తరువాత ఆయన యొద్ద నుంచి వెనుతిరిగి ఇంకా ఆయన తప్పు చూడకుండా వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు వారి యొక్క నుంచి మీరు వెనుతిరిగిపోవటానికి గల కారణం ఏంటి? ఒక 2-3 మాటలు చెప్తాను, జాగ్రత్తగా. యేసుక్రీస్తు వారు ఎంత గొప్ప భాగ్యం ఇస్తే ఆ భాగ్యాన్ని కూడా లెక్క చేయకుండా మీరు వెనుతిరిగిపోవటానికి కారణం ఏంటి అంటే, వీరు ఏం చేశారంటే ఈ 70 మంది శిష్యులు యేసుక్రీస్తు వారు చేసే ఉపదేశమును, యేసుక్రీస్తు వారు చేసే బోధను, యేసుక్రీస్తు వారు చేసే స్వస్థతలు ఇవన్నీ గమనించి ఎంత గొప్ప దేవుడు ఎవరు లేరని చెప్పి యేసుక్రీస్తు వారిని రాజు చేయాలనుకున్నారు. ఏం చేయాలనుకున్నారండి? ఏం చేయాలనుకున్నారు? పెవికలు ఏమైనా పూసుకొచ్చారా పెదాలకి? నోరులు నెరవండి. అది ఏదో ఒక పిల్ల లిప్స్టిక్ పూసే అలవాటు ఉండే పిల్ల అర్జెంటుగా కరెంటు పోయే టైంలో లిప్స్టిక్ పూసేదానికి బదులు ఫెవిక్విక్ పూసుకున్నారు. ఫెవిక్విక్ పూసుకునేసి మందిరానికి వచ్చినప్పుడు హల్లెలూయా అంటే అంటుందంటే తర్వాత పెద్దారు. ఏమైందంటే పెద్దలు ఖర్చులు పోయిన తర్వాత 7,000 రూపాయలు పెట్టి ఆపరేషన్ చేస్తే కానీ అలాంటి బ్యాచ్లు ఎవరైనా వచ్చేసరే కొంప తీసి ఏమండి లేరుగా. పెజాలన్నీ బాగా విడుదలతోనే ఉన్నాయిగా, రిలీజ్ అయినాయిగా జైల్లో నుండి. మరి చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. అసలు యేసుక్రీస్తు వారిని రాజు చేయాలనుకున్నారు శిష్యులు. అసలు యేసుక్రీస్తు వారిని రాజు చేయటం అంటే యేసుక్రీస్తు వారే రాజు. దేవునికి స్తోత్రం కలుగును గాక. జ్ఞానులు ఏమన్నారండి? యూదులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడ? ఎవరన్నా రాజు అవ్వాలంటే, ఎవరన్నా 5 సంవత్సరాలు సింహాసనం సంపాదించుకోవాలంటే నానా తిప్పులు పెడితే రాదు. ఎన్ని లక్షలు ఖర్చు పెట్టాలో, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాలో, ఎన్ని పత్రికలు పంచాలో, ఎన్ని పోస్టర్స్ అంటించాలో,
నేను సింహాసనం మీద కూర్చుంటే నేను అది చేస్తాను, ఇది చేస్తాను, మీ అప్పుడు సంవత్సరంతో తొలగిస్తాను, మీకు ఉద్యోగాలు ఇప్పిస్తాను, మీకు ఇన్ని చేస్తాను, ఇన్ని చెప్పినా కూడా నిలబడట్లేదు. కానీ యేసుక్రీస్తు వారు పుట్టక మునిపే రాజు అయిన వారు. అందరూ పుట్టిన ఇబ్బందులు పడి రాజు అయితే యేసుక్రీస్తు వారు పుట్టక మునిపే రాజు. ఆయన రాజులకు రాజు. ఆయన హల్లెలూయా. మామూలు రాజు కాదు, ఆయన జగమెరిగిన రాజు. అదే యేసయ్య గారు పాడుతారు, రాజా జగమెరిగిన ఆయన రాజు. ఆయన మీరు శిష్యులు ఏమంటారంటే మనమందరం కలిసి యేసయ్య రాజు చేద్దాం. అసలు ఆయనే రాజు, ఆయనే రాజులకు రాజు. అప్పటికే యేసుక్రీస్తు వారికి కిరీటం సిద్ధపరిచారు. ఈ కిరీటాన్ని పెట్టి యేసుక్రీస్తు వారి ఒక గొప్ప రాజు చేశారు. మనందరం అనుసరుతాం. అసలు యేసుక్రీస్తు వారు ఎవరంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 5వ వాక్యం నుంచి వీళ్ళకి చదివితే, తండ్రితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని వాక్యమును ఎంచుకోకుండా తను తాను రిక్తునిగా చేసుకునే దాసుని స్వరూపంలో ఈ భూలోకంలోనికి దిగి వచ్చినాడు అని ఉన్నారు. అంటే ఆయన ఎవరంటే తండ్రితో సమానముగా సింహాసనం అందు కూర్చొని ఆయన మహిమ చేత నింపబడి ఉన్న దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఈ మహిమతో నింపబడి ఉన్న ఈ రాజు ఏం చేశాడంటే మానవాళిని జన్మించుటకు రాజుగా ఉన్నవాడు సమస్తాన్ని విడిచిపెట్టి సామాన్యమైన మానవ జన్మించాడు భూలోకంలో. ఇప్పుడు వీళ్ళేమంటారంటే లేదు, నేను మిమ్మల్ని రాజు చేద్దామని అంటారు. యేసుక్రీస్తు అది వద్దనే కదా వచ్చింది. పిలాతు నువ్వు యూదులకు రాజు అని అందరూ అంటున్నారే అంటే అది 3 సందర్భాలు ఉన్నాయి. ఒక స్థలంలో నీవు అన్నట్టే నేను రాజు అని అంటాడు. మరొక స్థలంలో ఏమంటాడంటే నీవే అంటున్నావు నేను రాజు అని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీవే అంటున్నావు నేను రాజు, నేను చెప్పలేదయ్యా ఎక్కడ నేను రాజుని, నువ్వు అంటున్నావు రాజు అని. అంటే ఆయనే రాజు. ఇది జగమెరిగిన సత్యం. స్తోత్రం చెప్పండి గట్టిగా. కానీ వీరేమంటారంటే మనందరం ఆయన రాజు చేశారు. ఇదే మాట ఎవరన్నారు తెలుసా? శోధనకారుడైన అపవాది అన్నాడు. ఏమని? ఈ రాళ్ళన్నింటి రొట్టెలుగా చేసుకుని నేను ప్రజలు చూస్తే నేను పూజిస్తారన్నారు. ఇదిగో ఇక్కడ నుంచి కిందకు తూకు దేవదూతలు కొట్టుకుంటాయి. ఇది ప్రజలందరూ చూస్తారు, నేను ప్రభువుగా రాజుగా నేను ఆరాధిస్తాను. మహిమ ఘనతలకు పాత్రుడు ఒకే ఒకడు, దేవుడు ఒకడే చెప్పి. అంటే దానికి దేవుడు ఎందుకయ్యా దాన్ని అవాయిడ్ చేశాడు, దాన్ని ఎందుకు ఇష్టపడలేదంటే అసలు దానిలో ఉండగానే విడిచిపెట్టి భూలోకంలోనికి వచ్చాడు. కానీ వీళ్ళేమంటారంటే మేము నిన్ను రాజుగా చేస్తాను. యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే వీరికి తలం వచ్చిందో అప్పటి నుంచి యేసుక్రీస్తు వారు వీరి కంటికి కనపడకుండా ఉన్నారు. వీళ్ళు అప్పటికే కిరీటం సిద్ధపరిచేశారు. యేసుక్రీస్తు వారు ఎప్పుడు దొరుకుతాడు ఆయన నెత్తిని పెట్టేద్దాం, యేసుక్రీస్తు వారు ఎప్పుడు దొరుకుతారు ఆయన నెత్తిని పెట్టేద్దాం, యేసుక్రీస్తు వారు ఎప్పుడు దొరుకుతారు ఆయన నెత్తిని పెట్టేద్దామని కిరీటం సిద్ధపరిచారు. కానీ యేసుక్రీస్తు వారు ఎప్పుడు వీరి ఆలోచనలో ఉన్నారని యేసుక్రీస్తు వారు ఎరిగాడు. అప్పటి నుంచి వారి కంటికి కనపడకుండా ఉన్నాడు. దేవుడు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు వారు తరువాత కనపడితే ఎక్కడికి వెళ్ళావయ్యా నువ్వు? ఎన్ని స్థలాల్లో నిన్ను వెతికేది, ఎన్ని పట్టణాలలో నిన్ను వెతికేది, ఎన్ని గ్రామాలలో నిన్ను వెతికేది? నన్ను ఎందుకు వెతుకుతున్నారయ్యా? దేవుడు ఎరగనట్టే నన్ను ఎందుకు వెతుకుతున్నారయ్యా అంటే నేను రాజుని చేద్దామని. అందుకే రండి మీకు కనిపించలేదు, అందుకే మీకు నేను ప్రత్యక్షం కాలేదు. నా దేవుని చిత్తము నాలో నెరవేర్చుటకు నేను ఈ భూలోకంలోకి వచ్చాను, కానీ నా చిత్తము నెరవేర్చుకున్నటకు కాదు. ఆ మాటను మీరు ఎక్కడ చూస్తారంటే 38వ వాక్యం. 38వ వాక్యం అది మీరు నన్ను రాజుగా పూజించాలని, నన్ను సింహాసనం మీద కూర్చోబెట్టాలని, నాకు కిరీటము ధరింపజేయాలని, నేను ఈ భూలోకంలో పొగడబడాలని, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలని నేను రాలేదు ఎక్కడికి. నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటకే పరలోకంలో దిగి వచ్చిన కొండలు.
హల్లెలూయా. నేను నా చిత్తము నెరవేర్చుకున్నట్టుకు రాలేదు, లేకపోతే నీ చిత్తము నెరవేర్చుకున్నట్టు నేను రాలేదు, కానీ పరలోకములో నుండి నన్ను పంపిన వాడి యొక్క చిత్తము నెరవేర్చుటకు పరలోకమును విడిచిపెట్టి నేను పరలోకములో తిరిగి వచ్చాను. అంటే చాలా సింపుల్ గా ప్రభు చెప్పడం తలిచిన మాట ఏంటి అని అంటే, ఇకలోక సంబంధమైన గొప్పతనాలు, మెప్పులు, ఇకలోక సంబంధమైన పేర్లు, ప్రఖ్యాతులు, ఇకలోక సంబంధమైన ఘనతలు అస్సలు మనకు అవసరము లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అసలు మీరు చెప్పండి, అసలు శిష్యులు చేసిన తప్పు ఏమన్నా ఉందండి? శిష్యులు ఏం కోరుకున్నారు? మాకు మంచి బోధకుడు దొరికాడు, నిన్ను రాజుగా చేయాలనుకున్న తప్పేముంది? ఇప్పుడు ఒక గొప్ప సీనియర్ పాస్టర్ మన మందిరానికి వస్తాడు. వస్తున్నప్పుడు ఆయన గౌరవపరిచేదానికి ఏదో ఒక బొకే ఇస్తాము, లేకపోతే ఒక షాకు కప్పుతాము. ఎందుకని ఆయన అనుభవాన్ని బట్టి, సీనియారిటీని బట్టి ఆయన రెస్పెక్ట్ చేస్తున్నాం, ఆయనకి ఇవ్వాల్సిన మర్యాద ఇస్తున్నాం. తప్పేముంది దాంట్లో? శిష్యులేమన్నా ప్రభువా మమ్మల్ని రాజు చేయాలని అడిగారు వాళ్ళు? లూసిఫర్ అన్నట్టుగా ఆ సింహాసనం మేము కూర్చుంటే ఎంత బాగుంటుందని అన్నారు వాళ్ళు? లేదు. వాళ్ళు ఏమన్నాడు? దేవా నువ్వు చేసే ఉపదేశం బట్టి నువ్వు గొప్పవాడు, నువ్వు రాజుగా చేద్దాం అనుకున్నావయ్యా. అంటే దాని తప్పేముంది అని నా బాధ. ఒక మంచి స్థాయిలో ఉన్నవాడు, ఉపదేశం చేస్తున్నవాడు, ఆత్మీయ తండ్రిగా ఉన్నవాడిని గడపరచాలనుకున్నారు శిష్యులు. వాళ్ళ పెద్ద తప్పేం కాదు అది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అది పెద్ద తప్పేం కాదు. అది ఎవరన్నా ఆశపడేది కదండి, ఎవరన్నా ఇష్టపడేది కదండి. ఒక ఆత్మీయులు, ఒక గొప్ప వాళ్ళు, లేకపోతే పేరు ప్రఖ్యాతులు కాల్చిన వారు మన ఇంటికి వచ్చినా, మన మందిరానికి వచ్చినా, మనం వాళ్ళకి ఇవ్వవలసిన గౌరవం, వారికి చేయవలసిన మర్యాద మనం చేస్తాం అంతే. నన్ను తప్పేం లేదే. అసలు యేసుక్రీస్తు వారు ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు అన్నది విషయం. అది తప్పు లేదు, కానీ నేను ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు, ఎందుకు దాన్ని ఒప్పుకోలేదు? వాళ్ళు చేసిన తప్పనా? తప్పు కదా వాళ్ళు చేసింది. కానీ విషయం ఏంటంటే, తండ్రి చిత్తము నాలో ఏంటో అది నెరవేర్చుటకు నేను వచ్చాను, కానీ నా ఆశలు పూర్తిగా నెరవేర్చబడకూడదు. హల్లెలూయా. అంటే నా ఆశలు నెరవేర్చుకుంటూ నేను రాలేదు. అంటే ప్రభు చెప్తున్న మాట, ఇహలోక సంబంధమైన పేర్లు, ప్రఖ్యాతులు, కిరీటాలు, సింహాసనాలు నాకొద్దు. ఆల్రెడీ వెళ్ళి నాకుంటే వాటిని విడిచిపెట్టి దిగి వచ్చాను నీ రక్షణ కోసం. ఇవన్నీ నాకెందుకు? యేసుక్రీస్తు వారి వద్ద వీళ్ళు చెప్పింది తప్పేం కాదు, వీళ్ళ ఆశ తప్పేం కాదు, వీళ్ళు కోరిక తప్పేం కాదు. మరి ఎందుకు ప్రభు ఒప్పుకోలేదు? ఇహలోక సంబంధమైన పేరులు, ప్రఖ్యాతులు, గొప్పతనాలు, ఘనతలు, కిరీటములు, సింహాసనములను కోరుకుంటున్న వారు ఆయనను వెంబడించలేరు. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి గట్టి. హల్లెలూయా. కొంతమంది అంటారు, ఎప్పుడు నాకు సింహాసనం వేస్తారా, ఎప్పుడు కుర్చీ వేస్తారా, ఎప్పుడు నా గురించి చెప్తారా, ఎప్పుడు నా గురించి చెప్పుకుంటారా, ఎప్పుడు నన్ను కనపరుస్తారా, ఎప్పుడు నా గురించి ఇతరులకు చెబుతారా అని ఇదే బాధ. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆ మధ్య ఒక నా మీద అడిగింది, వాళ్ళ ఇంట్లో కృతజ్ఞత కూడికి పెట్టుకుంటే కృతజ్ఞతకు సంబంధించిన వాక్యం చెప్పా. ఆమె అడిగింది. మొత్తం మీద మన వాళ్ళందరూ చెప్పారు. ఆమె అలుగుడు డిపార్ట్మెంట్ యొక్క డిక్కో అది. అలిగేది కూడా ఎట్లాగనేది ఆమె దగ్గర నేర్చుకోవచ్చు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దీనికి కూడా అలుగుతారా అన్నది ఆమె దగ్గర నేర్చుకున్నా. ఎందుకయ్యా అని అంటే, వాక్యం కూడా ఏ గురించి ఏం నేను చెప్పలేదన్న. ఏ గురించి నేనేం చెప్పాలి? అసలు కృతజ్ఞత కూడికి పెట్టుకున్నదే యేసయ్య చేసిన మేలు కొరకు కదా. చెప్పరే, యేసుక్రీస్తు వారు చేసిన మేలు కొరకు కదా. మరి నీ గురించి నేను చెప్పాలి, ఆ యేసయ్య గురించి చెప్పాలి. అయినా కూడా పాస్టర్ మేమంటే మా గురించి ఏం చెప్పలే. అసలు నీ గురించి నేను ఎందుకు చెప్పాలక్క? ఆ బాధ అది కాదు. ఒక పూట బిర్యానీ పెట్టిన మాత్రంలో నెత్తిన మీద పెట్టుకుని ఏంది
అంటే ఆ గురించి చెప్పలేదని అడిగేసిందండి. దీని కూడా అడుగుతున్నా అన్నది నేను అప్పుడు నేర్చుకున్నా. అదొక పాట ఉన్నా. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇట్ట కూడా అడుగుతున్నా అన్నది నాకు అప్పుడే తెలిసింది. నేనేదో అమాయకమైన చిన్న సేవకుడు, ఇట్లా అనుభవం తగిలినప్పుడు నేర్చుకున్నాను. అది యేసుక్రీస్తు చెప్పాలంటే నేను రాసులే, అయినా దాన్ని వద్దు అని విడిచిపెట్టి పరలోకపు రాజ్యమునే విడిచిపెట్టి వస్తే ఇహలోక సంబంధమైన కిరీటాలు సింహాలు ఎందుకు నాకు? యేసుక్రీస్తు వారు వారిని విడిచిపెట్టి 70 మంది వెనుకడానికి కారణం ఒకటి ఏంటి? ఇహలోక సంబంధమైన కోరికలు, ఇహలోక సంబంధమైన పేర్లు, ప్రఖ్యాతులు, ఘనతలు, సింహాసనాలు, కిరీటములు ఏది మీరు ఇష్టపడకూడదు. నేను దాన్ని ఇష్టపడదని చెప్పిన మాటలు చాలా బాధ వేసేసి ఏలా తినేటట్టు లేడు, తింటున్న మనల్ని కూడా తిననిచ్చేటట్టు లేడు. ఎట్లా ఏదో ఒక సింహాసనం ఇచ్చిన తర్వాత ఎట్లా మనకి ఒక ప్రెసిడెంట్, ఒక సెక్రటరీలో, స్పెషలరో ఏదో ఒక కిరీటం ఇస్తారని అనుకున్నారు పాపీలు. అసలు ఆయనకే లేదన్నారు. ఈయన మొహాలు కోతికి పోయినట్టు పోయి. అంటే ఏదో ఒక స్థలంలో మనల్ని హెచ్చించి మాట్లాడలేదని ఎంత బాధపడుతున్నాను. ఏదో ఒక స్థలంలో మనకి ఇవ్వవలసిన విలువ ఇవ్వలేదని ఎంత బాధపడుతున్నాం. దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ మధ్యకాలంలో ఒక సభకు వెళ్ళాను. ఆ సభలో వేరే ఒక దైవజనుడు వర్తమాని, కానీ చీఫ్ గెస్ట్ ఏంటంటే 4 దైవజనులు, అందులో నేను ఒకరిని చీఫ్ గెస్ట్గా ఆహ్వానించాను. సరే వెళ్ళాను. వాళ్ళు ముగ్గురికేమో గ్రీటింగ్స్ చెప్పేదానికి, ఒకరికి ప్రార్థన, అన్ని సమయం ఇచ్చారు. అంటే వాస్తవానికి నాకు అప్పుడే సందేహం వచ్చింది, ఇంత నన్ను ఎప్పుడూ పిలవడం ఎందుకు పిలిచాడు. ఆ రోజు అర్థమైంది, అవమానపరిచేదాని కొరకే పిలిచాడు. ఏమీ లేదు, యేసు రక్తమే దేవుడికి మహిమ కలుగును కాక అని చెప్పి ఇంటికి వచ్చేసాడు. అట్లా వదిలిపెట్టవద్దు. ఆ ఉన్నాను కొంతమంది, అన్న బాధపడ్డవా? నేను ఎందుకు బాధపడాలరా? లేదు, నీ మొహం చూస్తే బాధపడ్డట్టే ఉంది. లేని బాధలు కూడా అనిపించేస్తాడు. నేను ఎందుకు బాధపడరా? కాదు, మీకేం సమయం లేదని బాధపడినారేమో అని అనుకున్నాను. లేక అనుకోవద్దులేరా, బాధపడలేదు, బాధ నాకంటే పెద్దలు కదా దైవజనులు, వాళ్ళకి వాళ్ళు ప్రార్థన చేసిన ఆశీర్వాదం నాదేముంది లేరా, వాళ్ళు పిలిచారు కనుక వచ్చారంటే పెద్ద దాంట్లో ఏమి ఆ బాధ ఏమి లేదంటే. అందుకే నేను బాధపడలేమో లేని, నాకేం బాధలేదు కదా, పర్లేదు. అట్లా వాళ్ళు ఎందుకు చేశారన్నమాట? ఇదేంటి పొలం వేసేవారు? వాళ్ళు ఎందుకు చేశారన్నమాట? వాళ్ళ పెద్దోళ్ళు, వయసులో అనుభవం, సీనియర్లు, వాళ్ళు ఏం చేసినా మనం దానికి సమర్థించాలి. మనం ఎదురు తిరగకూడదు. మన చిన్న దైవజనులు రా, మనకంటే పెద్దోళ్ళు కదా, అనుభవం, వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంతా మనం బాధపడకూడదు. ఇంకోసారి వాళ్ళు పిలిచి మీరు బాబా కన్నా నువ్వు నోరు మూసుకుని నోరు పెట్టి. ఎందుకని? కొంతమంది ఇలాంటి చేస్తుంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్తూ ఉన్నారంటే, ఇప్పుడు శిష్యుల బాధ, ఆయన సహవాసము, ఆయన ఐక్యత దొరికేది ఎంత గొప్ప వాక్యమైన వీరు కోరికలు ఏంటంటే ఆయన రాజు చేసి, ఆయన సెటిల్ చేసి మనం సెటిల్ అయిపోదామని. యేసుక్రీస్తు వారి ఏకలోక సంబంధమైన పేర్లు, ప్రఖ్యాతులు ఇష్టపడలేదు. అందుకు మీరు వెనుదిరి చేశారు. దేవునికి స్తోత్రం కలుగునగా. ఒకటి, వారు అనేకమైన కారణాలు, అందులో ఒకటి యేసుక్రీస్తు వారి ఏకలోక సంబంధమైన పేర్లు, ప్రఖ్యాతులు, గౌరవాలు, గొప్పతనాలు ప్రభు ఇష్టపడలేదు కనుక వారు. ఇంకా రెండోదిగా చూస్తే, యేసుక్రీస్తు వారి వద్దకు వచ్చిన తర్వాత మేము అనుకున్నామయ్యా, ఎక్కడ నువ్వు మాకేం చేయలా, నేను మీకు ఏం చేయలేదంటరా, నువ్వేం చేస్తున్నావు, మాకు ఏం చేయలా, అయినా నీ కిరీటం ఇచ్చి నిన్ను సెటిల్ చేసి నేను ప్రెసిడెంట్, సెక్రటరీ అట్లా అనుకున్నా, అది కూడా చేయలా. సరే పాడి అంటే నేను ఇప్పుడు మీకు ఏం చేయాలి అని అడిగాను. దానికి వీళ్ళేమంటారంటే, మా పితరులు
మన్నా తిన్నారు. ఆ మన్న మీద మీరు తిండి మండిపోరు. ఎప్పుడూ తిండే. మీటింగ్ అవసరం లేదు వాళ్ళకి, ఈటింగ్ ఉంటే చాలు. వాళ్ళకి పెద్దగా బోధ అవసరం లేదు, కానీ భోజనాలు ఉంటే చాలు. పెద్ద మీటింగ్ పెట్టినప్పుడు వీళ్ళు ఆత్మ మీద ఎప్పుడు అయిపోతారు అయ్యా? ఎందుకని? డబరాల మీద పడిపోవాలి. మరి వీళ్ళకి ఎప్పుడు మారుమనమవుతుందో నాకు అర్థం కాలేదు. ఎప్పుడు చూసినా తింటేనండి. నేను అందుకే అప్పుడప్పుడు ఒక మాట అంటున్నాను, ఏంటంటే బ్రతికేదాని కొరకు తినండి కానీ తినేదాని కొరకే బ్రతుకొద్దాను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అది ఇప్పుడే టిఫిన్ అయిపోతుంది. మధ్యాహ్నం ఏంటన్నా మనం ఆలోచిస్తాం, వీళ్ళ మనసంతా ఏంది? ఇప్పుడే తిన్నారు టిఫిన్. దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా. సందులో తిరిగే పది కొక్కుల్లాగా ఎప్పుడు తిండి కొరకు ఆరాటపడేవారు. మొక్కల్లో కాలి చచ్చారు. ఎందుకంటే తిండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళనే మాట ఏంటంటే, మోసే వారిని వెంబడించిన ప్రజలకు మన్నానిచ్చాడు. ఆ మన్నా మేము తినాలి, మేము టేస్ట్ చేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసుక్రీస్తు అన్నాడు, అరణ్యములో మన్నా తిన్న ప్రజలు చనిపోయారా, కానీ పరలోకముల నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే, నన్ను తినువాడు ఎన్నడూ సావు. ఆ మాట మీకు కావాల్సిన చదువుకోండి. 6వ అధ్యాయంలోనే 49వ వాక్యం. 49వ వాక్యం. మా పితరులు కాదు, మీ పితరులు చనిపోయారు. దీనిని తినువాడు సావుకున్నట్లు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము ఇదే. ఏంటది? పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే. ఎవడైనా ఈ ఆహారమును భుజించిన ఎడల స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మీ పితరులు మన్నా తిన్నారు, వాస్తవమే. కానీ వాళ్ళు మన్నా తిన్నా చనిపోయారు. మీరు చావకున్నట్లుగా పరలోకం నుంచి దిగి వచ్చిన ఆహారం ఒకటి ఉంది. అది ఏంటి అంటే జీవాహారం. ఏంటయ్యారు మాకు పెట్టాడు? నన్నే. నన్ను తినువాడు ఎన్నడూ చావడు. అయినా ఇల్లేమంటారంటే, అయినా ఒక్కసారి మన్నాను టేస్ట్ చూస్తే బాగుంటుందండి. దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. 2015వ సంవత్సరం అనుకుంటాను, ఆంధ్రప్రదేశానికి సభల కొరకు వెళ్ళాం. అప్పుడు ఫ్యాడ్ వాయించడానికి ఒక అబ్బాయి వచ్చాడు. మేమందరం ఉపవాసం ఉన్నాం. నేను, మన లేవి, నెహేమి అన్న, కిరణ్, విజయ్, వీళ్ళందరూ కూడా మేము ఫాస్టింగ్లో ఉండి ప్రార్థన చేస్తున్నాం, ఉపవాసంలో ఉండి. ఇది ప్యాడ్ పట్టుకు వచ్చిన అబ్బాయి రావు అన్న టీ దొరుకుతుందని అడిగాడు. సరే టీయే కదా రే, వాళ్ళకి అమ్మగారికి అని చెప్పి టీ పెట్టించండి రా. టీ పెట్టించాడు. టీ అంటే టీయేనన్నా, ఇంకేం కావాలంటే బిస్కోతులు. రే వాడికి అదేమంటారు, మిల్క్ పిక్కీస్, అది వాడు ప్యాకెట్ తెచ్చి వాడు తగలేకుండా మొత్తమే పెట్టేసాడు. 9 గంటలకి. మళ్ళీ 10 గంటలకల్లా కేకలేస్తున్నాయన్న కడుపులో. మరి ఎంత ఫాస్టింగ్ ఉంటే నీకెందుకు కేకలేస్తున్నాయిరా? నేను మధ్యాహ్నం ఫాస్టింగ్ ఉంటాను అన్నా, ఇప్పుడు ఏదైనా ఖచ్చితంగా తినాలంటే సెంట్రల్కి పోయేసి ఒక 4 పూలు 2 దోశలు తీసుకొచ్చి పెట్టారు ఇంటికి అని చెప్పి డబ్బులు ఇచ్చాను. సరే తీసుకొచ్చి పెట్టారు, వాళ్ళు తినడం. 5 గంటలకి 10-10:30 ఉంటుంది. 11 గంటలకి నోరు ఒకలాగా నవ్విలేదానికి ఏమనుంటే బాగుంటుంది. ముళ్ళ చెట్లు నవ్వుంటారు నాయకు, సిగ్గులేదు.
ఏమన్నుంటే బాగుంటుందన్నా. ఏం కావాలన్నా నీకు? అదే స్నాక్స్ ఏమన్నా కానీ అయితే ఎన్ని గంటలకి? 11-11:30కి. సరే మొత్తం మీద అది అయ్యే సమోసాలు ఎన్ని ఉంటేనే తీసుకొచ్చి ఇయ్యారు రా, వాళ్ళు తొందర చేత ప్రార్థన చేసుకొని అంటున్నారు. అసలు మేము పోయితే ప్రార్థన చేసుకునేదానికండి. జరుగుతున్న కూడికల కొరకు, వస్తున్న జనాల కొరకు, వారి బాధల కొరకు, వాళ్ళు ఆ స్థలం కొరకు, దేవుని ఆత్మ ఆ స్థలాన్ని ఆవరించడం కొరకు వర్తమాడుతున్న ప్రభు మాట్లాడు. అందరూ ఉపవాసంలో ఉంటే ఇది కడుపు వచ్చి తెప్పలేదు. మొత్తం మీద తీసుకొచ్చి పెట్టాను. మధ్యాహ్నం వచ్చింది 1 గంటకి. వీడు మామూలు టైం వర్క్ మధ్యాహ్నం వదిలిందండి. వాడు వచ్చిందని చెప్పారు. నీకు భోజన శబ్దం ఉంది తెలిసి తిందురాకి. వాడు ఆడికి వెళ్ళి అమ్మతో అంటారంట. అక్కడ ఏందమ్మా అంత దూరం నుంచి వచ్చాను, పప్పు పువ్వు పెట్టావేంటి? లేదయ్యా, అన్నోళ్ళందరూ ఫాస్టింగ్గా ఉంటారు కదా, వాళ్ళు ఏం తినరు కాబట్టి ఎవరో తినే వాళ్ళ కొరకు చేశాను. నేను ఇంట్లో ఉంటే అసలు తినేవాడు తెలుసా? తెలుస్తుందిరా, నువ్వు మామూలు తినేవాడు కాదని తెలుస్తుంది. మొత్తం మీద తిన్నాడు. 4 గంటలైంది. 4 గంటలకు వాడు నిద్రపోయి లేచిందే వేడివేడికి బజ్జీలు తిని అలవాటున్నాడు. ఒకరి కాడ 500 ఇచ్చి మరి వాళ్ళ దగ్గరకు రాకుండా చూసుకుంటారా? 500 మరి పెట్టి ఈ పొద్దున తీసి ఇచ్చింది కాక 500 పెట్టి నీకు ఏం కావాలి తీసాను, నన్ను ఇబ్బంది పెట్టద్దని చెప్పారు అని చెప్పి ఈ బజార్ తీసుకొని వేసి ఆ బజ్జీలు మురుగులు అన్నీ తినేసి మీటింగ్ టైంకి వచ్చాను. నేను స్టేజ్ మీద ఉన్నాను. వీడు సొంపు పట్టుకొని ముళ్ళ చెట్లు పరిగెత్తాము. ఎంతసేపు అల్లాడాడు, బాధపడ్డాడు. సరే ఇప్పుడన్నా వచ్చి నిలబడొచ్చు కదరా. తర్వాత వచ్చాడు మళ్ళీ కాసేపు, నీకే స్తుతుల ఆరాధన. ఆ ఒక పల్లెలు పడి మళ్ళీ కనపడలా. ఏమైందిరా వాడికి? ప్రార్థనంతా అయిపోయినా కలిశాను రూమ్కి వచ్చి. ఏమైందిరా? ఆగట్లేదన్నా, అసలు ఆగట్లేదన్నా. ఆగదురా, నా శాపం కూడా అదే. అసలు నువ్వు ప్రార్థన చేయించుకునిచ్చుకుంటారా? ప్రార్థన చేయించుకొచ్చినావు నువ్వు. అసలు కడుపు ఎక్కడొచ్చిందిరా నీకు అంత పెద్ద చదువు? ఉదయం టీ, దాంతో మళ్ళీ బిస్కెట్లు, మధ్యాహ్నం సమోసాలు, స్నాక్స్, 11 గంటలకి, మధ్యాహ్నం భోజనము, మళ్ళీ 4 గంటలకు బజ్జీలు, మళ్ళీ 6 గంటలకు నవ్వేదానికి వేసాను ఆయన. తిండి మళ్ళీ కొంతమంది ఉంటారు తినేదాని కోరిక బ్రతికేదాన్ని. ఇది ఈ కేసులు. మాకు అమ్మన్నా కావాలండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. కనిగిరి బస్ స్టాండ్ నిలబడుకున్న ఒకరోజు ఆరాధన మీటింగ్ అయిపించుకునేసి చెన్నైకి వచ్చేదాని కొరకు మధ్యాహ్నం నాకు ట్రైన్ అయితే 11 గంటలకు కనిగిరి బస్ స్టాండ్ నిలబడుకున్నా. ఒక ముసలాం వచ్చి, అయ్యా ఒక ఊరి పేరు చెప్పేది, సరే గుర్తులేదు ఆ ఊరి పేరు. ఆ ఊరు బస్సు ఎప్పుడు వస్తుందయ్యా? నాకేం తెలుసు, మా బస్ స్టాండ్ చుట్టూ తిరిగి ఉన్నాయి. లేదయ్యా చదువుకున్నట్లాగుంటే ఇది తెలిసేమని అడిగారు. నాకు తెలియదులే, తెలిసిన వాళ్ళు అడగమన్నా. ఆమె అక్కడే నిలబడుకుంది, ఎక్కడికి పోవాలి. కాసేపు అయినా నాకే బాధ వచ్చి, అంటే ఏ ఊరు వెళ్ళాలమ్మా అంటే పలానా ఊరే. సరే అక్కడ ఎంక్వైరీ ఉంటుంది కదండి, విచారణలు ఏముంటుంది, అక్కడికి వెళ్ళేసి పలానా ఊరికి ఈ బస్సు ఎప్పుడు వస్తుంది కదండి. వాళ్ళు చెప్పారు కాసేపు వస్తుందయ్యా అని చెప్పారు. సరేమ్మా కాసేపు వస్తుందంటే ఇబ్బంది ఏం లేదు, నా బస్సు వచ్చిన లేట్ అవుతుంది, బస్సు వచ్చిన నేను ఎక్కించి నేను పోతానులే, ఇబ్బంది ఏం పడదు, టెన్షన్ ఏం పడదు. ఓ 15 నిమిషాలు అయినాక బస్సు ఇంకా రాలేదు కదయ్యా. నేనేం చేసేది? మళ్ళీ అక్కడికి పోయి బస్సు ఇంకా రాలేదయ్యా అని అంటే ఆయన టెన్షన్ అవుతారు. వీళ్ళు ముందే అన్నం తిన్న కోతులా కూర్చుంటారు.
వాళ్ళు ఉండిందే అందుకు. ఎందుకు విచారణ నిలయం, ఎందుకో విచారించే వాళ్ళకి డీటెయిల్ చెప్పేదానికి వాళ్ళు అడుగు మనిషికి వచ్చినట్టు అప్పుడు కోపం. ఎన్నిసార్లు అయ్యా చెప్పేదే అని అంటారు. గార్ధపు స్వరం వేసుకొని ఆయన బాబు నన్ను మింగేసేటట్టున్నాడు అమ్మాయిన, వచ్చేటట్టుందమ్మా కాసేపు లాగా. మొత్తం మీద టెన్షన్ చాలా టెన్షన్ ఉంది. ఆ మనసు బాధ ఉంది. అమ్మా ఎక్కడికి వెళ్తున్నావు అమ్మా, అంత అర్జెంటు, చాలా టెన్షన్ పడుతున్నావు. ఏందా ఏమంటే ఇంటికి వెళ్తున్నానయ్యా, మా కొడుకు కోళ్ళు ఉన్నారు, అక్కడికి వెళ్తున్నాను. దానికి ఎందుకమంత టెన్షన్ అంటే, టెన్షన్ ఏం లేదయ్యా, ఇప్పుడే టిఫిన్ అయిపించినాను, మధ్యాహ్నం భోజనాల కన్నా కొంచెం చేరుకుంటున్నా లేదు అని. ఈ బాధ అంతా ఏంటంటే, ఇప్పుడు అన్నం తిన్నాను, టిఫిన్ తిన్నాను, మధ్యాహ్నం భోజనంకి ఏం పోయేలా వీళ్ళని కడిగి పెడతాను వస్తుంటాను. నాకు ఎక్కింది బీపీ అంటే ఈ కొరకు నేను నిలబడ్డా తెలుసు. అది టెన్షన్ అయిపోయింది నాకు. ఏంటంటే మధ్యాహ్నం భోజనానికి కరెక్ట్ టైంకి జరగలేదు. ఇది ఏం బాధ. దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మీలో కూడా అలాంటి కేసులు ఉన్నారంటే గమ్ముగా ఉండండి. నోరును కొంతమంది తినేదాని కొరకే ఉపయోగించే కూడా కొంతమంది ఉంటారు. వాళ్ళు పెద్దగా మాట్లాడు, అంత సక్రియలే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నా ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఇది వీళ్ళ బాధ ఏంటంటే, మా పితరులు తిన్న మన్నా మేము తినాలంటే ఏమంటారు, నేను జీవాహారం, నన్ను తిన్నవాడు మరి ఎన్నడూ సావడు. దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అంటే వీరి యొక్క ఆశక్త ఏంటంటే శారీర క్రియలను బట్టి సంబంధించిన ఆశలే కానీ ఆత్మకు సంబంధించిన ఆశలు ఏది వీరిలో కనిపించలేదు. లేదంటారు మీరు రాజు చేయాలంటారు, లేకపోతే మాకు మన్నా పెట్టమంటారు. ఇది ఇంతే కానీ దేవుడి రాజ్యము కట్టబడ్డ కొరకై, వారికి చిత్తము నెరవేర్చిన కొరకై వీళ్ళు చేసిందే లేదు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అంటే దేవుడు వీరు ఆశలు ఏది కూడా క్షయమైపోయేదాని కొరకు ఏది కూడా దేవుడు సమ్మతించలేదు కనుక వీరు ఆయన యొద్ద నుండి దూరం అయిపోయారు. అంటే మీరు అడిగేదంతా శరీరానికి సంబంధించిందిగా ఉంది కనుక దేవుడు దాన్ని ఒప్పుకోలేదు, దేవుడు దాన్ని ఓర్చుకోలేదు. ఆయన ద్వారా పిలువబడిన వారు దేని గురించే దృష్టి పెట్టాలి, దేని మీద దృష్టి పెట్టాలి, దేని మీద ఆశ పెట్టాలి, ఏ మార్గంలో నడవాలో తెలుసా? ఏది చేసినా పరలోక రాజ్యమునకు మనము ప్రవేశించుటకు సంబంధించినగా ఉంటే దాన్ని ప్రభు అంగీకరిస్తాడు, దాని కొరకు నీకు సహాయం చేస్తాడు. అందుకే కొలెస్ట్రాల్ రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వాక్యంలో కూడా పౌలు అంటాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడినది వాస్తవమైతే పైనున్న వాటి మీదనే మీరు మనసు పెడతారు. ఆమేన్. మీరు క్రీస్తుతో లేపబడినది సత్యమైతే, అది వాస్తవమైతే మీరు పైనున్న వాటిని వెతుకుతారు, వాటి మీద మీరు కనుదృష్టి పెడతారు. అంటే ఇంకా ఇహలోక సంబంధమైన పేర్ల కొరకు, ఇహలోక సంబంధమైన ప్రఖ్యాతుల కొరకు, ఇహలోక సంబంధమైన ఆశల కొరకు, కోరికల కొరకు నువ్వు జీవిస్తున్నావు. అర్థం ఏంటి? నువ్వు పరలోక రాజ్యంలోనికి వెళ్ళుట కొరకు ఇంకా ఏ అడుగు కూడా నువ్వు ముందుకు వేయలేదని అర్థం. నువ్వు క్రీస్తుతో లేపబడిన వాస్తవం అయితే నువ్వు పైనున్న వాటి మీదనే కనుదృష్టి పెట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా బాధాకరమైన విషయం ఏంటి తెలుసా? యేసుక్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించి, యేసుక్రీస్తు రక్తము చేత కడగబడి, యేసుక్రీస్తు శరీరంలో రక్తంలో చేయి వేసుకుంటూ, యేసుక్రీస్తు సొత్తుగా మార్చబడి, యేసుక్రీస్తు సంఘంలో చేర్చబడి, సభ్యత్వము చేర్చబడిన వారే ఇహలోక సంబంధమైన కార్యములకు దాసులైపోతున్నారు అన్నది ఎంత విచారకరం. ఆ మధ్య ఒక పెళ్లిలో బొట్టు పెట్టుకున్నట్లు చూశాను. ఆమె పరిశుద్ధ బల్లారంలో చేయి వేశాను. గద్దించిన అధికారం చేత ఏ పద్ధతి దానికి ఆమె 4 ట్రిప్లే ఎత్తాది. బొట్టు పెట్టుకోకూడదని ఎక్కడన్నా బైబిల్లో ఉందా పాస్టర్ గారు? ఉంటే చూపించండి. ఇహలోక సంబంధమైన ఆశలు మీలో ఉండకూడదు అన్న వాక్యం ఏందక్కే? సజీవ యాగముగా మీ శరీరంలో దేవుడికి సమర్పించుకోమని ఇంకేందక్క? మీ కొరకు దేవుడు ఆయన రక్తము కాచి మన సొత్తుగా ఎంచుకున్నాడు. మీరు మీ సొత్తు కాదు అన్న మాట ఏంది? పిచ్చి పిచ్చి
పిచ్చి మాటలు మాట్లాడుతుంటారు. అది ఉందా బైబిల్లో, ఇది ఉందా లేదా, ఇంకొక మాట సరిపోదా? సజీవ యాగంగా మీ శరీరంలో దేవుడికి సమర్పిస్తాను వాక్యం ఇంకా. వెలుపటి అలంకారము మీకు అలంకారంగా ఉండకూడదు. ఇంకా అదేంటది? అది ఏంటంటే ఆ వాక్యము బొట్టు పెట్టుకోకూడదు, చదివి ఉండాలి, మళ్ళీ సపరేట్గా ఉండాలా, మళ్ళీ ఒక పుస్తకం రాయాలి నీకోసము. అది ఏం మాట్లాడుతున్నారు భక్తులు అర్థం కావట్లేదండి. ఇక లోక సంబంధమైన లోకులు చేస్తున్న పనులే చేస్తూ ఉన్నారు. అడిగితే బైబిల్లో అది ఉందా అని మనల్నే ప్రశ్నిస్తారు. యాకోబు పత్రిక 4:4 తీయండి. యాకోబు పత్రిక 4:4 చదవండి. ఏముంది అక్కడ? స్నేహము దేవుడికి వైరమని మీరు ఎరుగరా? అదేంటది? ఇంకా అదేంటది? ఈ లోకంలో ఉన్నవాటినైనను మీరు ప్రేమించుకుని, ఒకవేళ మీరు ప్రేమించిన దేవుని ప్రేమ మీలో ఉండదన్నమాట. ఏంది ఇంకా అంటే ఇప్పుడు ఈ శిష్యులు 70 మంది శిష్యులు అంతా కూడా ఈ లోక సంబంధమైన ఆశ, దాన్ని ప్రభు అక్సెప్ట్ చేయలేదు. సరేలే అన్నారు ప్రభు. అందుకే వాళ్ళు ఆయన నుంచి వెళ్ళిపోయేసారు. ఆయనను వెంబడించు వారు ఎవరో తెలుసండి? పరలోక రాజ్యము కొరకు ప్రాధాయపడి ప్రయాసపడేవారే ఆయన వెంబడించగలుగుతారు. ఇప్పుడు ఈ 12 మంది శిష్యులు యేసుక్రీస్తు వారు చెప్పిన దానికి లోపడ్డారు. నన్ను తినువాడు నిత్యరాజ్యంలోనికి ప్రవేశిస్తారు. అంటే మీరందరూ ఆయన శరీరమైన రక్తాన్ని తాగారు. అందులో ఒక్క ఇస్కరియోతు యూదా తప్ప 11 మంది ప్రపంచాన్ని గట్టగట్టమని వణికించారు. ఎందుకు అనంటే వారు దేవుని శరీరమును తిన్నవారు, ఆయన రక్తమును తాగిన వారు. అంటే వీళ్ళకేం కావాలి? 70 మంది కంటే మోసే ప్రజలకు పెట్టిన మన్నా మాకు కావాలి, శారీరకమైన ఆహారం మాకు కావాలి, మా కడుపు నిండితే చాలు. ఇతను అనేక మంది దేవుడిని వెంబడించలేకపోవడానికి కారణము ఇహలోక సంబంధమైన కోరికలు ఇంకా వారిలో క్రియేషిస్తూనే ఉన్నాయి. నాకు అర్థం కాదు, గొప్ప గొప్ప దైవజనులు కూడా నిత్య జీవం కొరకు, నిత్య రాజ్యం కొరకు బోధించే గొప్ప గొప్ప దైవజనులు కూడా కోట్లు దాచిపెట్టుకుంటున్నారు. ఎందుకు నాకు అర్థం కాదు. అసలు వారు బోధించేదే ఏంటి? నిత్యరాజ్యం, ఇది శాశ్వతం కాదు, అదే శాశ్వతం, ఇది స్థిరము కాదు, అదే స్థిరము, ఇది మన రాజ్యం కాదు, అదే మన రాజ్యం, ఇది మన దేశం కాదు, అదే మన దేశం, ఇదే కదా వాళ్ళు పోయి. మరి ఎక్కడ ఎందుకు కోట్లు దాచుకుంటున్నారు? నాకు అస్సలు అర్థం కాదండి. అంటే భక్తులు కూడా అలాగే ఉన్నారు. ఉద్యోగాలకి ఎక్కడ సంపాదించడము, పెళ్లిళ్ళు చేసుకోవటము, పేరంటాలు చేసుకోవటము, పిల్లలను కట్టడము, ఆస్తులు సంపాదించుకోవడం, ఇల్లు కట్టుకోవటం, ఇవన్నీ కాదు అని నేను చెప్పట్లేదు. కష్టపడాలి, నీ కష్టాచిత్తాన్ని అనుభవిస్తాను. నీ లోకిట ఫలించు ద్రాక్ష వలె పిల్లల భోజనం వల్ల ఉంటారు, నేను కాదని చెప్పట్లేదు. కానీ మన అసలైన దృష్టి ఏంటో తెలుసా? ఆయన రాజ్యంలోనికి మనం వెళ్ళాలి, అంతే. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కానీ దాన్ని విడిచిపెట్టేసి ఇహలోక సంబంధమైన కోరికల కొరకు, ఇహలోక సంబంధమైన ఆశల కొరకు, ఇహలోక సంబంధమైన సంపాదన కొరకు, ఇహలోక సంబంధమైన పేర్లు ప్రఖ్యాతుల కొరకు ప్రాధాన్యపడే వాళ్ళు ఎలా వెంబడిస్తారు ఆయన్ని? ఇప్పుడు ఈ 70 మంది ఆయన వెంబడించలేకపోవటానికి కారణం ఇహలోక సంబంధమైన కోరికల్ని దేవుడు ఇష్టపడలేదు. దాని ప్రభు వద్దన్నాడు. వాళ్ళు తిరిగి వెళ్ళిపోకుండా పెద్దగా వారి గురించి దిగులు పడలేదు. కారణం ఏంటంటే వాళ్ళు శారీరకంగా ఎక్కడో చావలేదు. వారు దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కానీ ఇహలోక సంబంధమైన ఆశలు, కోరికలన్నిటినీ విడిచిపెట్టి ఆయనను వెంబడించు వారికి ఆయన ఇచ్చే ఆశీర్వాదం ఏంటో తెలుసా? ఆయన ఇచ్చే ఘనత ఏంటో తెలుసా? చదవండి మత్తయి శుభవర్తమానం, మత్తయి శుభవర్తమానం 19వ అధ్యాయం 27-28 చరణాలు చదవండి. మత్తయి శుభవర్తమానం 19వ అధ్యాయం 27-28 చరణాలు. పేతురు
ఇదిగో ఇదిగో మేము సమస్తను విడిచిపెట్టి నిన్ను వెంబడించి కనుక నిన్ను వెంబడిస్తున్నాము కనుక నాకేమి దొరుకునని ఆయనను అడుగుగా, మేము సమస్తాన్ని విడిచిపెట్టి, మా ఉద్యోగాలు విడిచిపెట్టి, మా కుటుంబాలను విడిచిపెట్టి, మాకున్న ఆస్తుల అంతస్తులు విడిచిపెట్టి, ఇక లోక సంబంధమైన కోరికలన్నింటినీ విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నామే, తద్వారా మాకు కలిగే లాభం ఏంటి అని అడిగారు. వాట్ ఈస్ బెనిఫిట్స్? అందుకు ప్రభు ఇచ్చిన ప్రత్యుత్తరం ఏంటి? యేసు వారితో ఇట్లా నేను ఏమని? ప్రపంచ పునర్జన్మయందు మనుష్య కుమారుడు తన మహిమ కలిగిన సింహాసనమందు ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన వారందరూ 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలీయుల 12 గోత్రముల వారికి న్యాయము తీరుస్తారు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఆయనను వెంబడించిన వారికి ఆయన ఇచ్చే ఆశీర్వాదం ఏంటి? కొంతమంది ఎప్పుడు ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం. ప్రార్థన చేసినప్పుడల్లా ప్రభువా నాకు ఇల్లు వాకిలు ఇచ్చేసాయి, స్థలాలు ఇచ్చేసాయి, పొలాలు ఇచ్చేసాయి, గర్భఫలం ఇచ్చేసాయి, మా పిల్లలకి పెళ్లి చేసేసాయి, వాళ్ళకి మంచి చదువు ఇచ్చాయి, మంచి ఉద్యోగాలు ఇచ్చేసాయి, మమ్మల్ని ఆశీర్వదించు, మమ్మల్ని దీవించు. ఇంకా ఎక్కువైతే ₹1 కోటి మూట నన్ను ఎత్తిపడి ఇదే తీరుగా. కానీ పాట మాత్రం నీవుంటే నాకు చాలు యేసయ్యా. ప్రార్థన మాత్రం ఎటు చేతి కనుక మాకు అది ఇచ్చేసే, ఇది ఇచ్చే, అది కావాలి, ఇది చేస్తే. దైవజనులు ఆర్ఆర్కే మూర్తి గారు అంటారు ఏంటంటే క్రైస్తవులు అబద్ధం ఆడరు, అబద్ధం పాడుతారు అన్నారు. అబద్ధం ఆడరు కానీ అబద్ధం పాడుతారు. దావీదు వలెనే నాట్యమాడి సపట్లు కూడా కొడతా ఎక్కడంటే ఇది అబద్ధమా కాదండి? ఆడుతుంటే పర్వాలేదు తల్లి, యవనస్తురాలు మంచి ఎనర్జీగా ఉంది, బాప్తిస్మం పొందుకున్నామంటే ఇప్పుడే ఎందుకు అన్నాను అంటే ఆ పిల్ల అబద్ధం ఆడదు, పాపం అబద్ధం పాడుతుంది. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఉంటున్నావు వెంట, ఆయన ఎవరిస్తున్నావా, ఆయన ఆజ్ఞ గైకొట్టువా? మరి ఇప్పుడు నువ్వు అబద్ధం ఆడట్లే. అబద్ధము ఎక్కడే చెప్పాడు దైవజనులు, గొప్పలు అనుభవం కలిగిన వాళ్ళు, ఆరోగ్యమూర్తి గారు. అబద్ధం ఆడరు క్రైస్తవులు కాబట్టి అబద్ధం పాడుతారు. అప్పుడేమైనా దేవుని బిడ్డలారా, శిష్యులతో ప్రభు చెప్తున్న మాట, మీరు పునరుజ్జన్మయందు నేను నా సింహాసనమందు ఆశ్రయులై ఉన్నప్పుడు మీరు కూడా సింహాసనమందు ఆశ్రయులై 12 గోత్రముల వారికి ఇశ్రాయేలీయులకు మీరు న్యాయం తీరుస్తారు. న్యాయం తీర్చబడరు, న్యాయము తీర్చే స్థలంలో ఉంటారు. ఎవరు ఆయనను వెంబడించిన వారు. ఎవరు ఆయన వెంబడిస్తారు? శరీర క్రియలు, శరీర ఆశలు, శరీర ఆస్తులు, ఇవన్నిటిని కూడా ఎవరైతే పాతి పెడతారో, ఎవరైతే వాటి మీద విరక్తి కలుగుతుందో, ఎవరైతే అవి చంపుకుంటారో వారు ఆయన రాజ్యం మీద మనసు పెడతారు. వారు ఆయన వెంబడించగలుగుతారు. వారు ఆయన సింహాసనమన్న ఆసీనుడై ఉన్నప్పుడు ఆయనతో కూడా సింహాసనమన్న ఆసీనులమై న్యాయం తీరుస్తారు. నా ప్రియులను ఇప్పుడు 70 మంది వెనుతిరిగారు. ఈ 70 మంది వెనుతిరిగిన వారి పరిస్థితి ఏంటో తెలుసండి? వెనుతిరిగిన వారి గురించి దేవుని వాక్యం అంటుంది, నాగటి మీద చెయ్యి వేసి వెనుక తిరిగి చూచువాడు శాపగ్రస్తుడు, వాడు దేవుని రాజ్యములకు పాత్రుడు. లూకా సువార్త 9:52.
లూకా శుభవార్త 9:52 వాక్యం. ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనసు స్థిరపరచుకొని తనకంటే ముందుగా దూతలను పంపెను. వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధము చేయవాలని సమరయంలో ఒక గ్రామంలో ప్రవేశించింది. కానీ ఆయన యెరూషలేమునకు వెళ్ళి నవిముఖుడైనందున వారు ఆయనను చేర్చుకున్నారు. 9:52 వాక్యం నాన్న. లూకా సువార్త 9:52. సరే 62 చదువు. యేసు నాగటి మీద చెయ్యి పెట్టి నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూడు వాడెవడును దేవుడి రాజ్యమునకు పాత్రుడు కాడని వారితో చెప్పాను. ఇప్పుడు మీరు చెప్పండి, ఆయన వెంబడించి ఆయన రాజ్యాన్ని పొందుకుందామా? అమ్మ బాబోయ్, ఎంతో ఈయన వెంబడించాలంటే శరీర క్రియలు కావాలంట, ప్రఖ్యాతులు పేర్ల మీద ఆశ పెట్టుకోకూడదంట, ఇకలోక సంబంధమైన దేని ఇష్టపడకూడదంట అని భయపడి వెనుతిరుగుదామా? ఆయన వెంబడిద్దామా వెనుతిరుగుదామా? ఆయన వెంబడిస్తే ఆయన రాజ్యంలో ఆయన సింహాసనం, వెనుతిరిగామంటే నిత్య నరకం. ఏది కోరుకుందాం చెప్పరే? కొండ కనుగోలు తెలుసుకుని నాకు బీపీ షుగర్ వచ్చేస్తుందక్క. 30 ఏళ్ళు అవుతుంది. 30 ఏళ్ళకి బీపీ షుగర్కి ఏమంటారు చెప్పండి? మాట్లాడండి అక్క, చెప్పండి గట్టిగా. ఆయన వెంబడించి ఆయన రాజ్యానికి వెళ్దామా? అమ్మ బాబోయ్, ఈయన వెంబడించలేములే అని చెప్పి ఎదురుతిరుగుదామా? ఎదురుతిరిగామంటే నిత్య నరకం. ఆయన వెంబడించామంటే నిత్య రాజ్యం. ఆయన వెంబడించటము అని అంటే, అందుకే ప్రభు అంటాడు, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల వాడు తన్ను తాను ఉపేక్షించుకొని, తమిళ్లో బాగుంటున్నామంటే ఏంటంటే తన్నై తాను వెళ్తే అన్నమాట. తన్ను తాను ఉపేక్షించుకొని నన్ను వెంబడించినట్లయితే వాడి నిత్య రాజ్యం వెళ్తాడు. నా ప్రియమైన దేవుని పెట్టాలా, ఈ సాయంకాల సమయంలో ప్రభు మాట్లాడుతున్న మాట, నన్ను వెంబడించగోరిన ఎడల నా రాజ్యంలో నేను మహిమ సింహాసనములకు ఆశ్రయుడై ఉన్నప్పుడు నాతో కూడా 12 సింహాసనముల మీద మీరు ఆశ్రయుడై ఉంటారు. నా నుండి మీరు వెనుతిరిగారనుకో, మీరు దేవుని రాజ్యంలో పాత్రలు కారు. దాని అర్థమైంది, దేవుని రాజ్యానికి పాత్రలు కారు అంటే వాళ్ళు నరకానికి పాత్రలు అని అర్థం. ఎక్కడికి వెళ్ళాలని ఆశపడతారో నేను నిర్ణయించాను. ఈ లోక ఆశలు కావాలా, లేకపోతే దేవుని రాజ్యం కావాలా? దేశ దిమ్మరు పనులు కావాలా, దేవుని సన్నిధి కావాలా? పాపం కావాలా, పరిశుద్ధత కావాలా? ఈ లోకము కావాలా, పరలోకము కావాలా? ఏది కావాలో మీరే నిర్ణయించండి. దేవుడి 50 మందిని ఆశీర్వదించును గాక. మోకరించండి, ప్రార్థన చేస్తుంది.